హాయ్. హలో ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. ఓకే. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఓకే దెన్. లాస్ట్ క్లాస్ వరకు ఏం చెప్పుకున్నాం? ఆహ్, లాస్ట్ క్లాస్‌లో మీకు ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే ఏంటి? అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నౌ ఫస్ట్ లోడింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఓకే. మనం రియల్ టైమ్‌లో ఏ విధంగా సాప్ జియూఐని గాని, మనం వాడే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ అప్లికేషన్స్ ఏ విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారో, ఏ విధంగా మనకొస్తది, అది ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేయాలి, ఏంటన్నది ఒక సినాప్సిస్ చూద్దాం. ఓకే. ముందు రియల్ టైమ్‌లోకి వెళ్ళే ముందు మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా! ప్రీ రిక్విజిట్స్. మనం వర్క్ చేయాలంటే మనకు అప్లికేషన్ కావాలి. డిజైనర్ కావాలి, బాడీస్‌కి సంబంధించిన డిజైనర్ కావాలి. ఎస్ఏపీ రిలేటెడ్ అప్లికేషన్స్ కావాలి మనకి. అండ్ డేటాబేస్‌కి సంబంధించిన రిలేటెడ్ అప్లికేషన్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే మనం ఏ విధంగా ఫర్దర్‌గా చేయగలం. ఓకే. మనకు ఫర్ సపోజ్ మీరు రియల్ టైమ్‌లోకి వెళ్లారు. రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు వెంటనే క్రెడెన్షియల్స్ ఇవ్వడు. క్లయింట్ అన్నది రిక్వైర్ టీమ్‌తో డిస్కస్ చేసి మీకు క్రెడెన్షియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది రియల్ టైమ్‌లో నేను మీకు చూపించలేను కాబట్టి మనం ప్రాక్టికల్‌గా ఏ విధంగా చేయాలి? ఏ విధంగా మనకి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు? ఏ విధంగా క్రెడెన్షియల్స్ ఇస్తున్నారు మనకి అని చెప్పి అది ప్రాక్టికల్‌గా మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి మీరు. సో, మనకి ఈ అప్లికేషన్స్ గాని ఇవన్నీ కావాలంటే మనకి క్లయింట్ వీడియోకి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది రియల్ టైమ్‌లో. అలాగే మనకి ఇక్కడ సర్వర్ ప్రొవైడర్స్ ఉంటారు. అమీర్పేటలో చాలామంది సర్వర్ ప్రొవైడ్ చేస్తారు మనకి సేఫ్ రిలేటెడ్‌గానే. సో, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం సర్వర్స్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. వాళ్ళు మంత్ 3 మంత్స్‌కి తీసుకుంటే బెటర్ మనం సర్వర్స్ అన్నీ కూడా. సో, వాళ్ళు 2000 నుంచి 2500 వరకు చార్జ్ చేస్తున్నారు. ఓకే. మనకున్న సర్వర్ ప్రొవైడర్స్ బట్టి, మనకున్న కాంటాక్ట్స్ బట్టి వాళ్ళకి ఇస్తారనమాట. మీకు ఎవరికన్నా సర్వర్ కావాలన్నా, ఏమన్నా సరే నాకు కాంటాక్ట్ అయితే గనక నేను ప్రొవైడ్ చేయిస్తాను మీకు. ఓకే. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసినోళ్ళుంటే మీరే కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ తీసుకోండి సర్వర్స్ అన్నీ కూడా. ఓకే. మనకి ఇక్కడ యా లోకల్‌గా మనం సర్వర్ ఎలా తీసుకుంటున్నామో, లోపలికెళ్ళిన తర్వాత కూడా రియల్ టైమ్‌లో కూడా మీకు ఈ విధంగానే ప్రొవైడ్ చేస్తారు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ మనకి మెయిల్ త్రూ ఇలాగ ఐపీ అడ్రెస్ గాని, యూజర్ పాస్వర్డ్ ఏ విధంగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారో మనకి రిమోట్ డెస్క్‌టాప్ కనెక్ట్ అవ్వటానికి, ఆ విధంగానే మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా రియల్ టైమ్‌లో కూడా సేమ్ ఇదే విధంగా ప్రొవైడ్ చేస్తారు మనకి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండవు. సో, ఓకే. చూపిస్తాను ఇప్పుడు రిమోట్ డెస్క్‌టాప్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పి. ఇంగో మనకి నాకు ఎవరైతే సర్వర్ ప్రొవైడ్ చేశారో క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. నా ఐపీ అడ్రెస్ ఇది ఇచ్చారు నాకు. నా యూజర్ నేమ్ ఇది. ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఓకే. ఈ లాగిన్ అవ్వటానికి మెయిన్ ప్రాసెస్ ఏంటో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓపెన్ రిమోట్ డెస్క్‌టాప్, గో టు స్టార్ట్. స్టార్ట్ బటన్‌లో ఇక్కడ స్టార్ట్‌లోకి వెళ్ళి రన్ అని కొట్టి ఎంఎస్‌టిఎస్‌సి అని టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా రిమోట్ డెస్క్‌టాప్ అనేది ఓపెన్ అవుతది. ఓకే. ఆ రిమోట్ డెస్క్‌టాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇంకో ఐపీ అడ్రెస్ ప్రొవైడ్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది మనల్ని. సో, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం ఇచ్చి లాగిన్ అవ్వాలి. మీకు కింద డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. పిక్చర్ నేను అటాచ్ చేశాను ఇక్కడ. బై యూజింగ్ దోస్ క్రెడెన్షియల్స్ వి నీడ్ టు లాగ్ ఆన్ ఫ్రమ్ అవర్ సిస్టమ్ త్రూ రిమోట్ డెస్క్‌టాప్. ఓకే. ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడికెళ్ళి మనం సెర్చ్‌లోకి వెళ్ళి రిమోట్ డెస్క్‌టాప్ అని కొడితే ఓకే. రిమోట్ డెస్క్‌టాప్ అని కొడితే మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ సో, కంప్యూటర్ ప్లేస్‌లో అతను ఏదైతే రిమోట్ డెస్క్‌టాప్ ఐపీ అడ్రెస్ ఇచ్చాడో, ఆ ఐపీ అడ్రెస్ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఓకే. ఐపీ అడ్రెస్ ఎంటర్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ అడుగుతుంది ఇక్కడ. యూజర్ నేమ్ ప్లేస్‌లో నాకు ఇంగో యూజర్ నేమ్ 124 అని ఇచ్చాడు. యూజర్ నేమ్ ఇచ్చాను నేను. ఓకే. అండ్ దెన్ కనెక్ట్. పాస్వర్డ్ అడిగాను. పాస్వర్డ్ ఏమి ఇచ్చాడు నాకు? @9 అని ఇచ్చారు. @9 ఎంటర్. ఓకే. సో, ఇలా ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా నాకు సర్వర్‌లోకి నేను ఎంటర్ అవుతా. వాడిచ్చిన క్రెడెన్షియల్స్ ఆ ఐపీ అడ్రెస్‌తో లాగిన్ అవ్వగానే నాకు ఇంకో రిమోట్ డెస్క్‌టాప్‌లో నాకు ఈ విధంగా ఉంది. అతను ఈ విధంగా ప్రొవైడ్ చేశాడు నాకు. రియల్ టైమ్‌లో కూడా మీకు వాళ్ళు వీడియో యాక్సెస్ ఇస్తారు.
ఏదర్ సిట్రిక్స్ కానీ ఏ విపిఎన్ కనెక్ట్ కానీ ఇవన్నీ ఇస్తారు. యాజ్ పర్ సేమ్ ఇప్పుడు నాకు మెయిల్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇతని దగ్గర నుంచి ఆ విధంగానే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ బట్టి మీరు మొత్తం సెటప్ చేసుకోవాలి. వీడియో సెటప్ మొత్తం చేసుకోవాలి. వీడియో సెటప్ చేసుకున్న తర్వాత వన్స్ వీడియో సెటప్ చేసుకున్న తర్వాత సేమ్ రిమోట్ డెస్క్టాప్లోకి నేను ఏ విధంగా ఇప్పుడు ఎంటర్ అయ్యానో అదే విధంగా మీరు వీడియోలోకి ఎంటర్ అవుతారు. అంటే క్లయింట్ నెట్వర్క్ మీరు కనెక్ట్ అవుతారు. ఆ క్లయింట్ నెట్వర్క్లో మీకు సేమ్ ఇదే విధంగా ఇంకా నాకు ఇప్పుడు కావాల్సిన నాకు రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళు. శాప్ డిజైనర్ ఇచ్చాడు. నాకు బోర్డ్స్ అంటున్నాను కదా మిమ్మల్ని, బోర్డ్స్ డిజైనర్ అనమాట. ఇది శాప్ డేటా సర్వీస్ డిజైనర్ అంటే బోర్డ్స్ డిజైనర్. ఓకే. ఎస్ఐపి లోగాన్ ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసేది ఎస్ఐపి లోగాన్ అంటే S/4HANA. ఓకేనా. నెక్స్ట్ సీక్వల్ కానీ ఒరాకిల్ కానీ ఏదో ఒక డేటాబేస్ మీకు ఇస్తారు వాళ్ళు క్లయింట్ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి. ఓకేనా. నాకు ఈ వీటిలోకి వెళ్ళాలంటే నాకు క్రెడిట్స్ కావాలి కదా. ఫర్ శాప్ లోగన్లోకి నేను ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. శాప్ లోగన్లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళు నాకు క్రెడిట్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే నేను లోపలికి ఎంటర్ అవ్వగలను, లేకపోతే అవ్వలేను. ఓకేనా. నాకు ఇక్కడ ఇతను ఇంకో సెపరేట్ నోట్ ప్యాడ్లో నాకు ప్రతి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఇచ్చారు. ఓకేనా. ఓపెన్ చేస్తాను చూడండి. రియల్ టైంలో కూడా సేమ్ ఇలాగే ఇస్తారు మీకు. ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక్కడ చూడండి. సీక్వెల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంకా నా యూజర్ నేమ్ ఇది, నా పాస్వర్డ్ ఇది. ఓకే. HANAలోకి ఎంటర్ అవ్వాలంటే దాని హోస్ట్ నేమ్ ఏంటి, ఇన్స్టెన్స్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా చెప్తాను. ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి, ఏ విధంగా హోస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇన్స్టెన్స్ నెంబర్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్గా మీకు చెప్తాను. బేసిక్ అర్థం చేసుకోండి. శాప్ లాగిన్ డీటెయిల్స్, శాప్ లాగిన్ డీటెయిల్స్ ఇంకో ప్రతిదీ కూడా మనకి ఇచ్చాడు. డిస్క్రిప్షన్ ఏంటి, దాని అప్లికేషన్ నెంబర్ ఏంటి, దాని యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి. ఓకేనా. చూద్దాం. శాప్ లాగిన్లోకి వెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎస్ఏపి లోగాన్. ఓకే. శాప్ లోగాన్ ఈ విధంగా ఉంది మనకి. ఇది న్యూ ఇయర్ వెర్షన్. ప్రెసెంట్ ఉన్న వెర్షన్ మనకి డిస్ప్లే అన్నది మనకి డిజైన్ పేజ్ అన్నది ఈ విధంగా వస్తుంది. కాకపోతే నాకు ఈ పేజ్ అన్నది అలవాట్లేదు. మనకు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇదే అలవాటు అయితే కనుక ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ చేయాలంటే ఇది మినిమం బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఏ విధంగా థీమ్ సెట్టింగ్స్ అన్నది మనం చేంజ్ చేయాలన్నది నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ఓకే. థీమ్ సెట్టింగ్ చేంజ్ చేయాలంటే పైన ఉన్న 3 డాట్స్లోకి వెళ్ళి ఆప్షన్స్, ఇక్కడ నాకు ప్రజెంట్ విజువల్ డిజైన్ అన్నది నాకు ఈ విధంగా వద్దనుకుంటున్నాను నేను. నాకు డిజైన్ అనేది వేరే విధంగా రావాలి. ఆ విధంగా రావాలంటే విజువల్ డిజైన్, థీమ్ సెట్టింగ్స్. ప్రజెంట్ అందరికీ ఇచ్చేది ఇదే థీమ్లో ఇస్తున్నాడు. ప్రజెంట్ కొత్త వెర్షన్ అన్నమాట ఇది. కానీ నాకు ఇది వద్దు. నాకు థీమ్ సెట్టింగ్ అనేది ఈ విధంగా ఉంటే నాకు వర్క్ అవ్వదు. నాకు వేరే విధంగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి శాప్ సిగ్నేచర్ ఈ థీమ్ కావాలి నాకు. ఓకే. అప్లై. ఓకే. ఇప్పుడు S/4HANAకి లాగిన్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. చూసారా డిజైన్ మారింది. నేను థీమ్ సెట్టింగ్ మార్చకపోతే నాకు డిజైన్ అనేది ఈ విధంగా రాదు. ఇంతకుముందు మీకు ఎలా అయితే డివైడ్ అయినాయో రోస్ కింద కట్టానే ఆ విధంగా నాకు చూపించాను. ఓకే. ఇప్పుడు క్లయింట్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. ఆ క్లయింట్ ఏ క్లయింట్లోకి లాగిన్ అవ్వాలి మనం అనేది మనకి క్లయింట్ చెప్తారు అనమాట. ఏ క్లయింట్లోకి మనం లాగిన్ చేయాలి, వర్క్ చేయాలని చెప్పి. అంటే ఏ క్లయింట్లోకి మనం డేటాను లోడ్ చేయాలి అవన్నీ కూడా మనకి లోపలికి అందరికి తెస్తారు మనకి వాళ్ళు. సో ఇక్కడ సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా. నాకు ఇక్కడ ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తాడో ఇంటర్నల్గా మూవ్ అయినప్పుడు కూడా మీకు అలాగే చేస్తాడు. ఓకేనా. సేప్ యూజర్ నేమ్ వచ్చి బిఎన్ అని ఇచ్చారు నాకు. పాస్వర్డ్ వచ్చి వెల్కమ్ 1 2 3. ఓకేనా. సో ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని నేను చేస్తున్నాను. బిఏ యూజర్ నేమ్ ఇచ్చాడు వెల్కమ్ 1 2 3. సో సేప్ జియో లాగిన్ అయ్యింది ఇప్పుడు నాకు. ఓకేనా. ఇలాగే ఇదే విధంగా నాకు డిజైనర్కి సంబంధించిన డిజైనర్కి లాగిన్ అవ్వాలన్నా సరే ఆ విధంగా నాకు క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తారు. సీక్వెల్ యూజ్ చేయాలన్నా సరే నాకు ఆ విధంగా ప్రొవైడ్ చేస్తారు. శాప్ కూడా సేమ్ రియల్ టైంలో కూడా ఇదే విధంగా ఉంటుంది. సినారీ ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు మీకు. ఓకే. ఇప్పుడు నాకు మీకు ఒక డౌట్ రావచ్చు. అక్కడ డైరెక్ట్ అదేంటి HANA స్టూడియో లాగిన్ డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు కదా.
యాప్ లాగిన్ డీటెయిల్స్ నాకు ఈ విధంగా ఇచ్చారు కదా, మీరేంటి సింపుల్గా లాగిన్ చేస్తారని చెప్పి. యాక్చువల్గా ఇది కూడా మీకు తెలియాలి, ఇది కూడా బేసిక్ నాలెడ్జ్లోకి వస్తుంది. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వీటిని ఏమంటామంటే ఎన్విరాన్మెంట్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ నాకు ఈసీసీ అనే ఒక ఎన్విరాన్మెంట్ యాడ్ అయ్యి ఉంది, S/4HANA అనే ఒక ఎన్విరాన్మెంట్ యాడ్ అయ్యి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో మీకు డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ ఇలాగా సెపరేట్గా మీకు ఎన్విరాన్మెంట్స్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు వాళ్ళు. ఓకే, ఒకవేళ క్రియేట్ అయ్యి లేకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే డిస్క్రిప్షన్ ఇచ్చేసి, ఈ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇస్తారంటే ఇంకా ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసి ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని యాడ్ చేసుకోమని చెప్తారు. ఓకే, ఆ విధంగా చేయాలంటే మీకు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా కస్టమైజేషన్ చేయాలి అనేది మీకు తెలియాలి. ఓకే, అది కూడా తెలుసుకోవాలి మనం. ఇదే డీటెయిల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఓకేనా, ఇదే ప్రొవైడ్ చేశాడు. డిస్క్రిప్షన్ ఏంటి, అప్లికేషన్ సర్వర్ ఏంటి, ఓకేనా, ఇన్స్టెన్స్ నెంబర్ ఏంటి, సిస్టమ్ ఐడి ఏంటి, ఇవన్నీ యూజ్ చేసుకుని మనం లాగిన్ చేయాలి SAP. అది ఏ విధంగా కన్ఫిగర్ చేయాలి ఏంటన్నది చూద్దాం. ఒకవేళ మీకు ఇక్కడ ఏ విధంగా కన్ఫిగర్ చేసి ఇచ్చాడో ఆ విధంగా కన్ఫిగర్ చేస్తే డైరెక్ట్ లాగిన్ చేయడమే. వాడు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ చేస్తాం. ఒకవేళ మీకు చేయలేదు, వాడు మిమ్మల్ని కన్ఫిగర్ చేసుకోమన్నాడు, అప్పుడు మీకు ఒక లోపలికి వెళ్ళిన తర్వాత కన్ఫిగర్ మినిమం ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు లేకపోతే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, ఎవరిని అడగలేరు. అది చాలా బేసిక్ థింగ్ ఇది. ఓకేనా, అది ఏ విధంగా లాగిన్ చేయాలి ఏంటన్నది చూపిస్తుంది చూడండి. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. డిజైన్ ఏమైనా మారుతుందా? ఓకే ఓకే, సో ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని నేను ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే వేరియబుల్ లాగిన్ పక్కన ఇక్కడ ఉంది కదా, న్యూ కనెక్షన్ బిల్డ్ చేయాలి. ఓకే, కనెక్షన్ వెళ్ళిన తర్వాత నాకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 2 కనెక్షన్స్ ఉన్నాయి, నేను ఇంకోటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి, SAP S/4HANA 2021 డీటెయిల్స్. ఓకేనా, S/4HANAలోకి నేను డేటా లోడ్ చేద్దాం అనుకుంటే ఆ డేటా అనేది ఏ క్లయింట్లోకి లోడ్ చేయాలి, ఏ ఎన్విరాన్మెంట్లోకి లోడ్ చేయాలని చెప్పి నాకు ఇక్కడ కొన్ని ఇచ్చాడు. డిస్క్రిప్షన్ S/4HANA 2021 Ctrl+C, డిస్క్రిప్షన్లో తిప్పండి. ఓకే, సిస్టమ్ ఐడి ఏమైనా ఇచ్చాడో మనకి, సిస్టమ్ ఐడి A4H. సిస్టమ్ ఐడి A4H. ఓకే, ఇన్స్టెన్స్ నెంబర్ నేనేం చేయట్లేదు, ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చాడో అదే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. 21 అప్లికేషన్ సర్వర్ S/4HANA 2021. డిస్క్రిప్షన్ ఆల్రెడీ యూజ్, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ అయిపోయి ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ. సో నేను మళ్ళీ మీకు ప్రాక్టికల్గా చూపిందాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ తీసేస్తాను. ఓకేనా, S4 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్, ఫినిష్ అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్. చూసారు, ఇప్పుడు మీకు రియల్ టైంలో మీరు వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్, ప్రొడక్షన్, ప్రీప్రోడ్ ఇలా ఎన్విరాన్మెంట్ సెట్ చేసి ఉంటాయి. దాంట్లో డైరెక్ట్ క్లిక్ చేసుకుని మనం లాగిన్ చేయవచ్చు. వాడు ఏదైతే ప్రొవైడ్ చేస్తాడో ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసుకుని మనం లాగిన్ చేసుకుంటాం. ఒకవేళ ఎన్విరాన్మెంట్ మీకు క్రియేట్ అయ్యి లేకపోతే మీకు ఈ విధంగా ఇక్కడ ఏ విధంగా ప్రొవైడ్ చేశాడో అదే విధంగా మీకు డిస్క్రిప్షన్స్ అనేవి సెట్ చేసి ఇస్తారు వాళ్ళు. ఇలా ఈ విధంగా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ డిస్క్రిప్షన్ బట్టి మీరు SAPలో కన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరు కన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇది బేసిక్ థింగ్. ఇవన్నీ కూడా మినిమం ఐడియా ఉండాలి మీకు. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనకి 2 ఎన్విరాన్మెంట్లు ఇచ్చాడు. ఒకటి ECC అని ఒక ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు, ఒకటి S/4HANA అనేది ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు. ఓకే, సో మనం దీంట్లోకి లోడ్ చేస్తున్న ప్రతి డేటాను ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ వెబ్సైట్ వచ్చి S/4HANA.
సో S4 HANAలోకి లాగిన్ అయ్యి నేను దాంట్లోకి డేటా అన్నది లోడ్ చేస్తాను. అది ఏ విధంగా లోడ్ చేస్తానంటే కొన్ని లోడింగ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఆ లోడింగ్ మెథడ్స్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే. డెవలప్మెంట్ మొత్తం మనం చేసేది డిజైనర్లో డెవలప్మెంట్ మొత్తం చేస్తాం. ప్రజెంట్ ఈ డిజైనర్ అనేది పక్కన పెట్టండి. మీకు బేసిక్ నాలెడ్జ్ రావాలి కాబట్టి ప్రజెంట్ నేను ఒక 2 లోడింగ్ మెథడ్స్ అనేది ఈ డిజైనర్ యూజ్ అవసరం లేకుండా అసలు ఏ విధంగా చేస్తాం ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆ లోడింగ్ మెథడ్స్ ముందు మీకు అర్థమైనాయి అనుకో కొంచెం ఐడియా వస్తుంది మీకు. ఐడియా బిల్డ్ అయిన తర్వాత డెవలప్మెంట్లోకి వెళ్దాం. అప్పుడు డెవలప్మెంట్లోకి వెళ్ళి బోర్డ్స్ డిజైనర్ గురించి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం ఆ పార్ట్ మొత్తం ఫర్దర్ క్లాసెస్లో మీకు చెప్తాను. ప్రజెంట్ కొన్ని లోడింగ్ మెథడ్స్ గురించి చెప్తాను. ఆ లోడింగ్ మెథడ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇంకో చెప్పాను కదా ఇప్పుడు హియర్ ఈస్ ద SAP అప్లికేషన్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ లోడింగ్. సో ఏ లోడింగ్ అదే ఏ సిస్టంలోకి మనం లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ విధంగా ఇస్తారు చూడు. ఇన్ దిస్ అప్లికేషన్ కంపెనీ విల్ ప్రొవైడ్ ద ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవలప్మెంట్. ఫర్ సపోజ్ ఇప్పుడు డెవలప్మెంట్లో లోడ్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఓకేనా? క్వాలిటీలో చేద్దాం అనుకుంటున్నారా, లేదా ప్రొడక్షన్లో చేద్దాం అనుకుంటున్నారా? ఆ విధంగా మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ చెప్పాను కదా మీకు ఇందాక, ఇంకో డెవలప్మెంట్ క్వాలిటీ అని మెన్షన్ చేశాను కదా, ఇక డెవలప్మెంట్ ఆ విధంగా మనకి ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. క్లయింట్ విల్ ప్రొవైడ్ ద క్రెడెన్షియల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి క్లయింట్ అనేది క్రెడెన్షియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇప్పుడు ఎలా చూపించాను ప్రతిదీ అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి. ఓకే. నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. సర్వర్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇంకానే సర్వర్ తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు లోడింగ్ మెథడ్స్ గురించి చెప్తాను. అంటే LTMC చాలా లోడింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఒక 2 లోడింగ్ మెథడ్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ లోడింగ్ మెథడ్స్ 2 మీరు క్లారిటీగా బాగా ప్రాక్టీస్ చేస్తే దాని తర్వాత డిజైనర్లోకి వెళ్దాం. బోర్డ్స్లో ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రజెంట్ డెస్క్టాప్ రిమోట్ సర్వర్ తీసుకొని లాగిన్ చేసి ఏ విధంగా లాగిన్ చేస్తున్నాం ఏంటన్నది ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే. నెక్స్ట్ క్లాస్లో లోడింగ్ మెథడ్స్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.